తెలంగాణలో గ్రూప్ 3 పరీక్ష సజావుగా సాగిన విషయం తెలిసిందే. మొత్తం 1401 కేంద్రాల వద్ద పరీక్ష జరిగింది. 1365 గ్రూప్ 3 పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ పరీక్షకు దాదాపు 5.68 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాసినట్లు తేలింది. మొత్తం 3 పేపర్లకు సంబంధించిన పరీక్షలు జరిగాయి. అయితే పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. అలా జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో చాలా ఎగ్జామ్ సెంటర్ల వద్ద ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుల సహకారం ఎంతో ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అభ్యర్థులకు తగిన సహాయ సహకారాలను అందించడంలో తెలంగాణ పోలీసులు తమ వంతు పోషించిన పాత్ర ఎంతగానో ఆకట్టుకుంటోంది. పోలీసులంటే నిజమైన రక్షక భటులు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది గతంలో చాలాసార్లు నిరూపితమైంది. తాజాగా మరో ఘటన నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఓ మహిళా కానిస్టేబుల్ చేసిన పనికి ఆమెను నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు. లింగంపల్లి నుంచి పరీక్షా కేంద్రానికి ఓ మహిళా అభ్యర్థి వచ్చింది. అయితే ఆమెకు ఓ 5 నెలల పసికందుంది. ఆమె తన బిడ్డని తీసుకొని లోపలికి వెళ్ళి పరీక్ష రాయడం కష్టమైంది కాబట్టి తన 5 నెలల పసికందుకు తల్లిలా మారింది అక్కడున్న లేడీ కానిస్టేబుల్. ఆ మహిళ పరీక్ష రాసి తిరిగి వచ్చేదాకా తన బిడ్డని కంటికి రెప్పలా కాపాడింది ఆ లేడీ కానిస్టేబుల్. ఆ చిన్నారిని ఎత్తుకొని ఆడిస్తూ చాలా చక్కగా చూసుకుంది. ఆ బిడ్డకి అమ్మలా మారి ఆమె చేసిన ఈ మంచి పనికి నెటిజన్స్ సెల్యూట్ కొడుతున్నారు. ఇలాంటి పోలీసులే సమాజానికి కావాలని కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి పోలీసులు సమాజంలో ఉంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంటున్నారు. తాను పరీక్ష రాసేదాకా తన బిడ్డని కంటికి రెప్పలా చూసుకున్నందుకు ఆ మహిళా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది సదరు అభ్యర్థి. తన బిడ్డని పోలీసులు కంటికి రెప్పలా చూసుకోవడం వల్ల తాను లోపల ఎలాంటి భయం లేకుండా పరీక్ష రాశానని ఆ మహిళ తెలిపింది. తన బిడ్డని చూసుకున్నందుకు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కు కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ మహిళా కానిస్టేబుల్ హెల్పింగ్ నేచర్కి నెటిజన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు. ఇలాంటి పోలీసులు మన సమాజంలో ఉండడం నిజంగా మన అదృష్టం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ చక్కటి ఘటన గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.